ఉదయం. ఈ కుర్రాన్ని అడిగితే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో. బాబు, ఈ పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేసే విద్యాసాగరం ఇల్లు నీకు తెలుసా? తెలుసండి. ఎక్కడా? ఇదే వీధిలో చివర నెంబర్ 68. నంబర్ గుర్తుండి చావదు. చిన్న పేపర్ ముక్క మీద రాసిచ్చేయి. పెన్ ఉంది, పేపర్ ఉంటే ఇలా ఇవ్వండి. ఇన్ని పేపర్లు ఉన్నాయి కదా, చిన్న ముక్క మీద రాసిచ్చేయి. ఇవే నా వీపు చెట్లు కొడతారు. ఎందుకు గాని మీ చెయ్యిలా ఇవ్వండి, చెప్తాను. థ్యాంక్స్. ఏమండి? ఎవరు ప్యాసింజరా? కాదు, మెయిలు. అయితే మంచి స్పీడ్ అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా స్పీడ్ బండి ఎక్కుతా. రండి రండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఇల్లు పట్టుకోవడానికి నా తల ప్రాణం తోక్కొచ్చిందండి. ఇంతకీ మీరు? కూర్చోండి. మీ ఇంటి యజమాని. ఏ అలా అడిగారు? పని మనిషేమో అనుకున్నాను. ఓ తప్పుడు పని మనిషినే. ఇప్పుడు వయసు అయిపోయింది. పెద్దవారైపోయారు కదా. మమత ఎక్కడా? మమత కోసం తెచ్చారా ఆ పొట్లకాయలు? అవును, విరక్కుండా జాగ్రత్తగా తీసుకొచ్చాను మా ఊరి నుంచి. మీకు కావాలంటే వాడు తీసుకోండి. ఇంతకీ మమత? మమత ఇక్కడ లేదండి, మిగతా వాళ్ళు ఉన్నారు. ఎవరా ఎక్కడ? ప్యాసింజర్ వచ్చారు, బేగారండి. నేను మెయిలని చెప్పాను. వీళ్ళలో ఎవరు కావాలో ఎరుకోండి. ఏరుకోవడానికి వీళ్ళని చెట్టు కింద బాలంకాయలా? వాళ్ళతో మాట్లాడాల్సిన పనేం లేదు, మీరుండండి చాలు. మీలాంటి వాళ్ళు మనసు పడ్డాక తప్పుతుందా మరి? మీరు వెళ్ళండి, పదండి. ఎక్కడికి? ఎక్కడికో తెలియకుండానే వచ్చారా? ఈ వాలకము వ్యవహారము నాకేమీ అర్థం కావటం లేదు. ఇది మా విద్యాసాగరం ఇల్లు కదా? విద్యాసాగర్వా? ఆడేవుడు మా ఓడికి నోరు తిరక్క అలా చెప్పుంటాడు. నా పేరు విద్యారత్నం. అక్క అక్క, పోలీసులు వస్తున్నారు. అదేదో ఏడ్చంట. దానివల్ల వ్యాపారం దెబ్బతిని మేము ఏడుస్తుంటే మధ్యలో ఈ రైట్స్ ఒకటి. బావరాయ్, మీరు గుమ్మ నుంచి పారిపోండి. పారిపోవడం ఎందుకు? ఎందుక? ఏ విచారం చేస్తున్నందుకు. నేనా? అందుకేగా మీరు వచ్చింది. నేను తెలియనట్టు మాట్లాడుతున్నాను. ఏడి కేసేడి అడుగో, పారిపోతాడు. ఏమైనా వీడు చాలా గట్టిలేదు. గెలిచేదాకా నిద్రపోడు. పోలీసులు పట్టుకోకముందే వీళ్ళని సాయం కోరటం మంచిదేమో. మన లాయ దగ్గర నుంచి రావడం చూసారంటే కొంత మునిగిపోతుంది. ఎటు వెళ్ళారు వీళ్ళు? అమ్మో, వీళ్ళకి దొరకదు. రంగపండి, త్వరగా. ఆ రోజు రంగపల్లి స్టేషన్ అప్పగించింది ఎస్ఐకి. మనల్ని గుర్తుపట్టినట్టున్నాడు. ఎలా చూస్తున్నాడు చూడు. కానిస్టేబుల్, ఆ రోజు రంగపండు జాంపండు అని ఒక పిల్లవాడిని అంత కట్టింది ఇతనే కదూ? అవును సార్. ఆ తర్వాత ఆ పిల్లవాడిని తీసుకెళ్ళింది కూడా ఈమె సార్. వీళ్ళని చూస్తుంటే ఆ రోజు ఆ రంగపండుగాడు మనల్ని చెవులు పట్టుకు ఆడించడం, మన వీపుల మీద ఎక్కి గుర్రమాట ఆడడం, మన చేత కుక్కల్లాగా పిల్లుల్లాగా అరిపించడం, అవన్నీ గుర్తుకొస్తున్నాయి కదూ? అవును సార్. అయితే పద. జంతువులు చాలా బాగున్నాయి నాన్న. కానిస్టేబుల్స్, అడుగు ఆ రంగపండుగాడు. ఇప్పుడు మన భుజం మీద ఎక్కినా ఎక్కేస్తాడు. పదండి, పారిపోవడం. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం